హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమకు స్వాగతం 15వ భాగాన్ని వినీతం. తరుణ్ పిలుపు వినగానే కావ్య తల పైకెత్తి చూడగానే వెంటనే సంతోషం బాధ రెండూ కలగలిపి కన్నీళ్ళ రూపంలో బయటికి వచ్చేస్తుంటే ఒక్కో మాట కూడగలుపుకుని త- తరుణ్ అని పిలవగానే తరుణ్ వెంటనే కావ్య దగ్గరకొచ్చి, కావ్య నువ్వేంటి ఇలాంటి ప్లేస్లో, అసలు ఏం జరిగింది అన్నాడు. కావ్య అలసిన ముఖం చూడగానే ఇంకేం మాట్లాడకుండా, సరే అదంతా తర్వాత, ముందు ఇక్కడి నుండి బయటికి వెళ్దాం పదా అని తన్ని చేయి పట్టుకుని పైకి లేపడానికి చూస్తుంటే ఉన్న ఓపిక ఎప్పుడో అయిపోవడంతో శరీరాన్ని నిస్సత్తువ ఆవహించడంతో కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంటే అలానే కూర్చుండిపోయింది. తరుణ్కి ఇంకా అక్కడే ఉంటే ఎవరైనా వస్తారేమోని ఆలోచన రాగాని కావ్య ఏదో ప్రమాదంలో ఉందని అర్థమై తన చేతుల్లోకి తీసుకుని బయటికి నడుస్తూ వచ్చిన దారి గుండా వెనక్కి వెళ్లి కార్ దగ్గరికి కావ్యతో రాగాని డ్రైవర్ తరుణ్ని చూసి కార్ దిగి డోర్ ఓపెన్ చేస్తాడు. అప్పుడే సత్యం గిరి చెరోవైపు పారిపోయిన వాణ్ణి ఈడ్చుకుంటూ వచ్చేసరికి తరుణ్ కూడా థ్యాంక్ గాడ్, వీడు పారిపోవడం వల్లే నాకు ఈరోజు కావ్యాన్ని రక్షించుకునే అవకాశం దొరికింది అనుకుని వెంటనే స్టేషన్కి కాల్ చేసి 10 నిమిషాల్లో మేమున్న లొకేషన్కి వెహికల్ వచ్చేలా చేయండి, ఇట్స్ ఎమర్జెన్సీ అనగాని, మీరు పంపిన లొకేషన్కి దగ్గరగా మన వాళ్ళు ఉన్నారు సార్, ఏదో కేసు గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్లారు, నేను ఫోన్ చేసి చెప్తాను అని స్టేషన్లో నుండి కానిస్టేబుల్ చెప్తాడు. ఓకే అని కాల్ కట్ చేస్తాడు తరుణ్. గిరి సత్యం వాణ్ణి తరుణ్ ముందు నిలబెట్టి, సార్ వాగు దాటే అవసరం లేకుండానే దొరికిపోయాడు, మళ్ళీ ఎక్కడ పారిపోతాడేమో అని వాడి మీద స్ప్రే చేసి తీసుకొచ్చాం సార్, ఆ మత్తులోనే ఉన్నాడు, ఇంకో 15 నిమిషాల్లో స్రోలోకి వస్తాడు, అప్పటికి మనం సెంట్రల్ జైలు దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పి వాణ్ణి కూర్చోబెట్టడానికి అని వెనక్కి రాగానే లోపలున్న కావ్యాన్ని చూసి సత్యం, సార్ ఎవరు సార్ ఈవిడా అంటాడు. నా ఫ్రెండ్ సత్యం, వీడి గురించి వెతుక్కుంటూ వెళ్తుంటే తనని ఎవరో బంధించి ఒక ఇంట్లో ఉంచారు అంటాడు తరుణ్. సమయానికి నేను వెళ్ళి చూశాను కాబట్టే తనని తీసుకుని వచ్చాను, ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, తను చాలా వీక్గా ఉంది, అందుకే స్టేషన్కి కాల్ చేసి వెహికల్ పంపించమని చెప్పాను, ఇంకో 5 నిమిషాల్లో వస్తుంది, నేను హాస్పిటల్కి వెళ్తాను, మీరు వాడిని జాగ్రత్తగా తీసుకెళ్లి జైల్లో జైలర్ గారికి చెప్పి ఫార్మాలిటీస్ పూర్తి చేసి రండి, నేను రేపు ఉదయం వెళ్ళి సైన్ చేసి వస్తాను అంటూ కారు రావడంతో సత్యం, జాగ్రత్తగా వెళ్ళండి, అక్కడికి వెళ్ళగానే జైలర్ గారితో ఫోన్ మాట్లాడించండి అని చెప్పి కావ్యాన్ని కిందికి దింపి మెల్లగా నడిపిస్తూ ఇంకో కారులో బ్యాక్ సీట్లో కూర్చోబెట్టి తను కూడా కావ్య పక్కనే కూర్చుని ముందున్న కానిస్టేబుల్ని చూసి పద అని చెప్పగానే కారు వెనక్కి తిప్పి కార్ స్టార్ట్ చేసి సిటీ వైపు పోనిస్తాడు. కావ్య స్పృహ లేకుండా ఉండడం వల్ల సీటుకి ఆనుకుని ఉన్న తల పక్కకి జరుగుతుంటే తరుణ్ కావ్యాన్ని పడిపోకుండా పట్టుకుని తన భుజంపై తల పెట్టుకుని తల నిమురుతూ, అసలు నువ్వు అలాంటి ప్లేస్లో ఎందుకున్నావు కావ్య, చూస్తుంటే నేను చాలా రోజుల నుంచి అక్కడే బంధించి ఉన్నట్లు తెలుస్తుంది, మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ నీ గురించి ఎందుకు పట్టించుకోలేదు, కనీసం మిస్సింగ్ కేసు కూడా ఫైల్ చేయలేదంటే ఒకవేళ నిన్ను కిడ్నాప్ చేసింది అని ఆలోచిస్తూ, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను. తరుణ్, డోంట్ బ్లేమ్ ఎనీవన్ అని తనకి తానే సర్ది చెప్పుకొని కావ్యాన్ని చూస్తాడు. ఎప్పుడూ నవ్వుతూ తనతో అల్లరి చేస్తూ ఆట పట్టిస్తూ ఉండే కావ్య ఇప్పుడు అలసిన ముఖంతో స్పృహ లేకుండా ఇలా ఉండడం చూశాక చూడలేక తలని విండో వైపు తిప్పి, నిన్ను ఈ పరిస్థితుల్లో ఉంచిన ఎవరైనా సరే వాళ్ళని నేను వదలను కావ్య, ఐ ప్రామిస్ యూ అని తన చేతిని తీసుకుని మాటిస్తాడు. అలా అరగంట గడిచిన తర్వాత, సార్ సిటీలోకి వచ్చేసాం అనగాని వెంటనే హాస్పిటల్ తీసుకుని వెళ్ళు అని తన కజిన్ డాక్టర్గా ఉన్న హాస్పిటల్ అడ్రస్ చెప్పడంతో అటువైపు కారు పోనిస్తాడు. తరుణ్ తన ఫోన్ తీసుకుని కాల్ చేసి లిఫ్ట్ చేయగాని, హలో సుధా అనగాని, హా చెప్పు బావా, ఏంటి సడన్గా గుర్తొచ్చాను, ఏమైనా చెప్పిందా అక్క? సుధా, ఇప్పుడు నేను మీ హాస్పిటల్లోనే వస్తున్నాను, నువ్వు ఎంట్రన్స్ దగ్గర వచ్చి వెయిట్ చేస్తూ ఉండు అనగాని కంగారుగా, బావా ఏమైంది, హాస్పిటల్కి రావడం ఏంటి, అక్క అక్క బాగానే ఉంది కదా అని అడిగేసరికి, సుధా ఇంట్లో అందరూ బాగున్నారు, నువ్వు టెన్షన్ పడకుండా నేను చెప్పేది విను. సుధా సైలెంట్ అవుతుంది. నేను నా ఫ్రెండ్ని తీసుకుని వస్తున్నాను, తన హెల్త్ కండిషన్ ఏంటో చెక్ చేసి ఏమైందో చెప్పు, అర్థమైందా అనగాని సుధా థ్యాంక్ గాడ్ అంటూ ఊపిరి పీల్చుకుని, ఓకే బావా, నేను మీరు వచ్చేలోపే రౌండ్స్కి వెళ్ళొస్తాను, వచ్చాక కాల్ చేయి అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. సార్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, హాస్పిటల్కి రీచ్ అవ్వడానికి ఇంకో 15 నిమిషాలు పడుతుంది అనగాని, ఓకే, ట్రాఫిక్ రూల్స్ మనం పాటించకపోతే ఇంకా నార్మల్ పీపుల్స్ ఎలా పాటిస్తారు, కావ్యాన్ని ఒకసారి చూసి తనకి బ్రీతింగ్ ప్రాబ్లం ఏమీ లేదని కన్ఫర్మ్ చేసుకున్నాక చెప్తాడు. 10 నిమిషాల తర్వాత రోడ్డుకి అటువైపు సిగ్నల్ పడడంతో మూవ్ అవ్వడానికి రెడీగా ఉన్న కార్స్ ఒక్కొక్కటిగా వెళ్తూ ఉంటే వాటి వెనకే ఉన్న తరుణ్ కారు కూడా ముందుకు వెళ్తుంటే వాళ్ళకి ఆపోజిట్లో వస్తున్న కారులో ఉన్న వ్యక్తి అనుకోకుండా తరుణ్ కారు వైపు చూసేసరికి కావ్య ఫేస్ సగం కనిపించడంతో కార్ సడన్గా బ్రేక్ వేస్తాడు.
తనకే తన వెనకే ఉన్న కార్స్ అన్ని ఇంచు గ్యాప్తో ఒక్కొక్కటిగా ఆగిపోవడంతో యాక్సిడెంట్ అయ్యే సందర్భం జస్ట్ సెకండ్లో తప్పించుకున్నందుకు అందరూ ఊపిరి పీల్చుకుని ఒక్కొక్కరుగా కారు విండో నుంచి తల బయటికి పెట్టి ముందున్న వాళ్ళని కార్ స్టార్ట్ చేయమని అరుస్తారు. అలా ఆ కారు ఆపిన వ్యక్తి వెనక కొంతమంది హార్న్ సౌండ్ తేరుకుని కార్ స్టార్ట్ చేసి కొంచెం ముందుకెళ్ళి ఒక పక్క కారు ఆపి, నేను చూసింది కావ్యనేనా? అయినా కావ్య ఎక్కడుందో తెలియాలంటే చాలా కష్టం. తన ఫ్యామిలీ తనని ఎప్పుడో పట్టించుకోవడం మానేశారు అని వికృతంగా నవ్వుతూ, అయినా ఆ రూమ్ దాటి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు కావ్య. నీ ఆలోచనలతో డ్రైవ్ చేస్తూ ఆ కారులో ఉన్నది నువ్వే అనుకున్నాను. అయినా ఇంతగా నా మైండ్కి ఎక్కేశావేంటి? ఉఫ్ అని తల విదిలించి కార్ ఫారెస్ట్ వైపుకు పోనిస్తాడు. తరుణ్ హాస్పిటల్కి వెళ్లేసరికి సుధా రెడీగా ఉండడంతో వీల్ చైర్ తీసుకుని కావ్యాన్ని దానిలో కూర్చోబెట్టి లోపలికి తీసుకుని వెళ్తాడు తరుణ్. సుధా రూమ్కి తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి, సుధా తనని చెక్ చేసి చెప్పు, నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి బయటకొచ్చి కూర్చుంటాడు. సుధా కావ్యాన్ని చెక్ చేసి వీక్గా ఉందని నర్సుని సెలైన్ అండ్ తన కొన్ని టెస్టులు రాసిచ్చి వాటికి అరేంజ్ చేయమని చెప్పడంతో నర్సు సెలైన్ పెట్టి బ్లడ్ తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది. కాసేపటికి మేడం అంటూ వచ్చిన నర్సును చూసి ఏమైంది అని అడుగుతుంది సుధా. రిపోర్ట్స్ వచ్చాయి మేడం అని సుధాకిచ్చి కావ్యకి స్పృహ రావడానికి ఇంజెక్షన్ ఇస్తుంది. సుధా రిపోర్ట్స్ని చూసి అప్రయత్నంగా షాక్తో నోటి మీద చేయి పెట్టుకుని, సిస్టర్ బయట ఆ అమ్మాయిని అడ్మిట్ చేసిన వాళ్ళు ఉంటారు, ఒకసారి లోపలికి రమ్మని చెప్పు అనడంతో ఓకే మేడం అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చి తరుణ్ని చూసి, లోపల పేషెంట్ని అడ్మిట్ చేసింది మీరేనా సార్? అవును నేనే. తనకి స్పృహ వచ్చిందా అని పైకి లేచి నిలబడేసరికి లేదు సార్, ఇంకో 10 నిమిషాల్లో స్పృహలోకి వస్తారు. మేడం చాలా వీక్గా ఉన్నారు. సెలైన్ పెట్టాం, స్పృహలోకి రావడానికి ఇంజెక్షన్ కూడా చేశాం అని చెప్పి, మిమ్మల్ని డాక్టర్ గారు లోపలికి రమ్మన్నా చెప్పారు సార్, వెళ్ళండి సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తరుణ్ లోపలికి రాగానే చైర్లో కూర్చుని, సుధా కావ్యకి ఏం కాలేదు కదా, తను క్షేమంగానే ఉంది కదా అని అడిగేసరికి, బావా ముందు నువ్వు కూల్ అవ్వు, తనకేం కాలేదులే కానీ ఏం కాలేదని చెప్పాలి సుధా. అప్పటి వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. అసలే తన్ని ఆ పరిస్థితుల్లో చూసి టెన్షన్ పడుతున్నాను. ప్లీజ్ సుధా. బావా నువ్వంతగా చెప్తుంటే తను ఏ పరిస్థితుల్లో ఉండి ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. రిపోర్ట్స్ వచ్చాయి, అది చూసిన తర్వాత ఇప్పుడు తన కండిషన్ ఎలా ఉందో నీకు అర్థమయ్యేలా చెప్తాను బావా. తన వాళ్ళకి వివరంగా చెప్పు, లేకపోతే నా దగ్గరికి తీసుకొనిరా, నేను చెప్తాను అని చెప్పి, బావా తను నీ ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి నీతో ఈ విషయం చెప్తున్నాను. కావ్య కొన్ని రోజులుగా చాలా స్ట్రెస్ తీసుకుందనుకుంటా. ఒక విధంగా చెప్పాలంటే డిప్రెషన్లో ఉందని చెప్పచ్చు. తన మనసులో ఏదో విషయం గురించి చాలా బాధపడుతుంది. అదే తన హెల్త్ని పాడు చేసింది. ఇంకొన్ని రోజులు అలానే ఉండుంటే తన స్ట్రెస్ ఎక్కువైపోయి కోమాలోకి వెళ్ళిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే తన బ్రెయిన్లో నరాలు ఇప్పటికే కొన్ని ప్రెజర్కి చిట్లేలా ఉన్నాయి. తనకి 1 వీక్ కంటిన్యూగా ఇంజెక్షన్ ద్వారా మెడిసిన్ బాడీలోకి పంపించి వాటిని నార్మల్ అయ్యేలా చేయాలి. ఈ 1 వీక్ హాస్పిటల్లోనే ఉంచినా పర్వాలేదు, నేను చూసుకుంటాను. లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా కాల్ చేసి చెప్పు అంటుంది. తరుణ్ కావ్య సిచ్యువేషన్ వినగానే ఒక్కసారిగా, ఏంటి సుధా నువ్వు చెప్పేది? అవును బావా, అంతేకాదు తనకి బేబీ కూడా ఉందనుకుంటా. స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయి. అవి ప్రెగ్నెంట్ లేడీస్కి డెలివరీ అయ్యేప్పుడు ఆపరేషన్ చేస్తే వచ్చే మార్క్స్. మేబీ తన ఫ్యామిలీతో పాటు తనకు పుట్టిన బేబీ గురించి కూడా ఆలోచిస్తూ ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నట్టుంది అనుకుంటాను. అందుకే ఇంకా లేట్ చేయకుండా తన హస్బెండ్కి విషయం చెప్పు బావా. కావ్య నీ ఫ్రెండ్ అంటున్నావు కదా, తన ఫ్యామిలీ కూడా నీకు తెలిసే ఉంటుంది కదా. కానీ ఇంకేం ఆలోచించకుండా చెప్పింది చేయి బావా. మనం తన కోసం ఇదంతా చేస్తున్నా తన ఫ్యామిలీ మెంబర్స్కి తెలియకుండా చేయడం మంచిది కాదు. తనని ఎవరో బంధించి ఉంచారని అంటున్నావు అంటే వాళ్ళకి ఏం జరిగిందో తెలిసే ఉంటుంది కదా. నా మాట విను బావా, అనవసరంగా దీన్ని ఇష్యూ అయ్యేలా చేసుకోకు. నీ జాబ్కి ప్రాబ్లం అవుతున్న తర్వాత అని తరుణ్ గురించి ఆలోచిస్తూ చెప్పేసరికి సుధా చేతిపై తడుతూ, సుధా నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావు అనిపిస్తుంది, నాకేం కాదు ఓకేనా? సుధా ముభావంగా సరే, ముందైతే తన ఫ్యామిలీలో ఎవరికైనా కాల్ చేసి చెప్పు అనగానే కాసేపు ఆలోచించి ఓకే వెయిట్ అని కావ్య పెళ్ళైన తర్వాత కూడా 2 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళడంతో క్రిష్ ఫ్యామిలీలో అందరూ తెలుసు తరుణ్కి. కానీ ఈ సిచ్యువేషన్లో వాళ్ళతో ఏం చెప్పాలో తెలియక ఫోన్ చూస్తూ వెంటనే ఏదో తట్టగానే ఫోన్లో చాలాసేపు వెతికిన తర్వాత కావ్య తల్లి ఫోన్ నెంబర్ కనిపించడంతో ఆ నెంబర్కి కాల్ చేసి లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ ట్రై చేయడంతో ఈసారి మొదటి రింగ్కే లిఫ్ట్ చేయగానే హలో అన్న తరుణ్ వాయిస్కి మనోరమ గారు, హలో తరుణ్ ఎలా ఉన్నావు, ఏమైపోయావు అసలు అని అడుగుతుంది. కానీ ఆవిడ వాయిస్లో ఏదో వెలితి కనిపిస్తుంది. తరుణ్తో ఎప్పుడు మాట్లాడినా సరే చాలా హుషారుగా మాట్లాడడం గుర్తుకొచ్చి వెంటనే కావ్యాని
చూసి మేబీ కావ్య గురించి ఆలోచిస్తున్నా ఉన్నారేమో అనుకుని, ఆంటీ మీకు ఒక అడ్రస్ చెప్తాను, శ్రమ అనుకోకుండా రాగలరా అభ్యర్థిస్తున్నట్లు అడిగేసరికి, ఏమైంది తరుణ్, ఏదైనా సమస్య? కొంచెం అలాంటిదే ఆంటీ, మీరు నేను చెప్పిన హాస్పిటల్కి రాగలరా, అన్ని వివరంగా ఇక్కడికి వచ్చాక చెప్తాను అనేసరికి మనోరమ గారు ఇంకేం మాట్లాడకుండా, సరే తరుణ్, ఇంటి దగ్గర నుంచి ఆ హాస్పిటల్ దగ్గరలోనే ఉంది, నేను 10 నిమిషాల్లో వస్తాను అని చెప్పి డ్రైవర్ని కారు తీయమని తరుణ్ చెప్పిన హాస్పిటల్కి చెప్పినట్టుగానే 10 నిమిషాల్లో వస్తుంది. తరుణ్ ఆవిడ కోసం రిసెప్షన్ దగ్గర ఉండడంతో రాగానే దగ్గరికెళ్ళి, ఆంటీ నాతో పాటు రండి అని చెప్పి తరుణ్ ముందు నడుస్తుంటే ఎందుకో అడగాలని ఉన్నా కూడా మౌనంగా తరుణ్ వెనకే వెళ్ళింది. అప్పుడే కావ్యకి స్పృహ రావడంతో మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ నీరసంగా ఉండడంతో తన చేతిని చూసుకొని అది హాస్పిటల్ అని అర్థమై తనని హాస్పిటల్కి ఎవరు తీసుకొచ్చారో ఎంత ఆలోచించినా గుర్తుకు రాక పక్కకు చూస్తుంది. సుధా వేరే డాక్టర్తో ఫోన్లో మాట్లాడుతూ కావ్యకి ఇవ్వాల్సిన మెడిసిన్ గురించి అడుగుతూ పక్కకి తిరిగి చూడగానే కావ్యకి స్పృహ రావడంతో ఐ విల్ కాల్ యూ లేటర్ సార్ అని కాల్ కట్ చేసి వెంటనే కావ్య దగ్గరకు వచ్చి నవ్వుతూ, కావ్య ఆర్ యూ ఫీలింగ్ బెటర్ నౌ? కావ్యకి సుధా డాక్టర్ అని తను వేసుకున్న వైట్ కోట్ చూసి తన పేరు తెలియకపోవడంతో, డాక్టర్ నేను ఇక్కడ ఒక్కో మాట పలుకుతుంటే సుధకి కావ్య నీరసంగా ఉందని అర్థమై, కావ్య మీరు కంగారు పడకండి, మీరిప్పుడు సేఫ్గా ఉన్నారు, అలాగే మీరు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ కాకుండా ఉండండి, మిమ్మల్ని మీ ఫ్రెండే ఇక్కడికి తీసుకొచ్చారు, ఇన్స్పెక్టర్ తరుణ్ కుమార్ అనగానే కావ్య ఆశ్చర్యంగా చూస్తుంటే సుధా కావ్యని చూసి, చెప్పాను కదా, ఇంకొన్ని క్షణాల్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ దగ్గర వస్తారు, డోంట్ వర్రీ అనగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కావ్యకి. సుధాకి కావ్య అలా ఏడుస్తుంటే తను ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ గుర్తుకొచ్చి ఉంటుంది అనుకుని తన చేతిని పట్టుకుని ధైర్యం చెప్తుండగా డోర్ ఓపెన్ చేసిన సౌండ్కి ఇద్దరు తల తిప్పి డోర్ వైపు చూస్తారు. డోర్ దగ్గర ఉన్న తరుణ్ని చూడగానే కావ్య మనసు ప్రశాంతంగా మరి అసలు తనని ఎలా తీసుకుని వచ్చాడో అడగాలని అనుకుంటూ తరుణ్ తన దగ్గరికి వస్తాడని చూస్తుంటే తరుణ్ పక్కకి తప్పుకోగానే మనోరమను చూసి షాక్ అవుతుంది. అప్రయత్నంగా కావ్య నోటి నుండి అమ్మా అన్న పిలుపు విని ఇన్నాళ్ళ తర్వాత కూతుర్ని చూసిన తల్లి మనసు ఆనందంతో అక్కడి నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ కావ్య దగ్గరకొచ్చి తన ముఖాన్ని చేత్తో తడుముతూ, స్వీటీ నువ్వు నిజంగానే ఇక్కడ ఉన్నావా, లేదా నేను భ్రమపడుతున్నానా అని వెంటనే తరుణ్ వైపుకు తిరిగి, తరుణ్ నన్ను రమ్మంది ఎందుకేనా, ఇక్కడ ఉన్నది స్వీటీనేనా అని కన్నీళ్లతో అడిగేసరికి, అవునాంటీ మన కావ్యాని అని చెప్పగానే ఒక్కసారిగా ఫట్ మని వచ్చిన సౌండ్కి అందరూ షాక్లో ఉంటే కావ్య మాత్రం చిన్నగా నవ్వుతూ, కొట్టమ్మా ఇంకా కొట్టు, నేను చేసిన పనికి నువ్వు నన్ను ఏం చేసినా తప్పు కాదు, నేను ఈ భారాన్ని మొయ్యలేకపోతున్నాను అని ఏడుస్తుంటే మనోరమ గారు అప్పుడే కోపంగా కావ్యాన్ని కొట్టి వెంటనే తన్ని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుని ఆవిడ కూడా ఏడుస్తూ, ఎందుకు చేశావురా ఇలా, నీ గురించి నాతో పాటు అత్తయ్య మామయ్య బావ ఆఖరికి క్రిష్ కూడా ఎంత బాధపడుతున్నారో తెలుసా, నువ్వు రాసిపెట్టిన ఉత్తరాన్ని చూసి అందరూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు, నీకోసం అంతా వెతికించినా నీ ఆచూకు ఎక్కడా కనిపించలేదు, ఇప్పటికీ నీకోసం వెతికిస్తూ ఉన్నారు స్వీటీ, నువ్వు తిరిగి వస్తావని అల్లుడు మామూలు మనిషి అవుతాడని ఆశతో నీ బిడ్డ మహిని కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నారు, అన్నయ్య వదినలు అసలు ఎందుకు చేశావు ఇదంతా అని అడిగేసరికి కావ్య సుధా తరుణ్ వైపు చూసి, అదంతా చాలా పెద్ద స్టోరీ అమ్మా, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం అనగాని మనోరమ కళ్ళు తుడుచుకుని తరుణ్ని చూస్తూ, తరుణ్ కావ్యాన్ని రక్షించినందుకు నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు అని చేతులు మొక్కి చెప్తుంటే తరుణ్ వెంటనే ఆవిడ చేతులు పట్టుకొని, ఆంటీ ప్లీజ్ మీరిలా చేసి నన్ను దూరం చేయకండి, కావ్య నా ఫ్రెండ్, అంతేకాదు నాకు తోబుట్టులే లేని లోటు తన వల్ల తీరుతుంది అనగాని తరుణ్ చెంపపై చేత్తో నిమురుతూ, నీలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు తరుణ్, ఇంట్లో సిచ్యువేషన్స్ నీకు తెలీదు అనగాని అవన్నీ ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం ఆంటీ, ముందైతే క్రిష్కి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పండి అనగాని, అవును క్రిష్ అయితే నాకు ధైర్యంగా ఉంటుంది, క్రిష్కి కాల్ చేసి లిఫ్ట్ చేయగానే హలో క్రిష్ అనగాని, చెప్పత్తయ్యా ఏమైంది ఈ టైంలో కాల్ చేశావు అడిగేసరికి, క్రిష్ ఒకసారి ఇంటికి రాకన్నా నీతో మాట్లాడాలి అనగాని ఇంకేం మాట్లాడకుండా సరే అత్తయ్య అరగంటలో వస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు క్రిష్. తరుణ్ సుధా వైపు చూసి, సుధా కావ్యాన్ని డిశ్చార్జ్ చేస్తే ఇంటికి తీసుకుని వెళ్తాం బావా అని ఆశ్చర్యంగా చూస్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.